వారికి కంప్లైంట్ చేసినప్పటికీ ఇప్పటికీ ఎటువంటి చర్యలు లేవు. ఈ రైతు కూడా ఒకటే చెప్తున్నారు, రోడ్డుకు అవసరమైతే పొలం తీసుకోండి, కానీ చట్టపరంగా భూసేకరణ చేసి మాకు రావాల్సిన నష్టపరిహారం 2013 భూసేకరణ చట్టం ప్రకారం మాకు ఇప్పించి తీసుకోండి. ఈ కంప్లైంట్ ఇచ్చారని చెప్పి ఈ కాంట్రాక్టర్ ఎంత బరి తెగించారంటే అక్కడ ఉండే తోట మొత్తం నాగావళి నదిలో పడేశారు. ఆయన పొలంలో ఉండే తోట, వ్యవసాయ పంపు సెట్ని ఉండే పంపు సెట్ని కూడా పక్కకి రిమూవ్ చేసి పెట్టారు. అసలు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా, రాచరికంలో ఉన్నామా? రైతు పొలంలో 56 సెంట్ల భూమి రోడ్డు వేయడమే కాకుండా అతని విలువైన టేకు చెట్లు మొత్తం నాగావళి నదిలో పీకి నదిలో పెట్టించిన పరిస్థితి. ఈ సందర్భంగా స్థానిక శాసనసభ్యుడు కోన రవికుమార్కి డిమాండ్ చేస్తున్నాం, మీ అరాచకాలు ఇదే స్థాయిలో ఉంటే ప్రజా పోరాటాలకు కూడా సిద్ధపడతాం. మీరు కొంచెం కళ్ళు తెరిచి భూమి మీద నడాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. ఇదే మీ పరిస్థితి. మీ పొలంలో వేయమంటారా 56 సెంట్లు రోడ్డు మీరు అధికారులకి?